రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. తీర్థనగరి అయోధ్యలో రాజర్షి దశరథ్ మెడికల్ కాలేజ్ పేరిట ఒక మెడికల్ కాలేజ్ ఉంది. చాలా సుప్రాచీనమైనటువంటి మెడికల్ కాలేజ్. దశాబ్దాలుగా అనేక బ్యాచెస్ విద్యార్థులు వస్తున్నారు, వెళ్తున్నారు, డిగ్రీలు పొందుతున్నారు. మెడికల్తో పాటు పారామెడికల్, నర్సింగ్ కోర్సులు కూడా అక్కడ శిక్షణనిస్తూ ఉంటారు. ఇటీవలే దీనికి సంబంధించినటువంటి ఒక బ్రాంచ్ని పక్కనే ఉన్నటువంటి బలరాంపూర్లో దీన్ని విస్తరించడం జరిగింది. అయితే ఆగస్టు 1వ తారీఖున ఒక ఆశ్చర్యం జరిగింది. ఆగస్టు 1న ఎక్స్రే రూమ్లో, ఎక్స్రేకు ఒక ప్రత్యేకమైన రూమ్ ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి చెత్తనంతా కూడా తుడుస్తూ ఉంటే హఠాత్తుగా ఒక కాగితము చెత్త ఏరేటటువంటి, చెత్తను శుభ్రం చేస్తున్నటువంటి వ్యక్తి దృష్టిలో పడింది. అది అతను దాన్ని విద్యార్థులకు చూపించాడు. విద్యార్థులు అది చూసేటప్పటికీ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఒక బాంబును ఎలా తయారు చేయాలో సచిత్రంగా పూర్తి వివరణతో దాన్ని తయారు చేశారు. బాంబులు తయారు చేయడం కోసము ఏ రకంగా అమ్మోనియం నైట్రేట్ కావాలి, ఏ రకంగా సల్ఫర్ కావాలి, తర్వాత మిగతా వస్తువులన్నీ కావాలి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందులో రాసున్నాయి. మొత్తము అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, అల్యూమినియం కార్బోనేట్, రెడ్ ఫాస్ఫరస్, సల్ఫర్, నైట్రిక్ యాసిడ్, కార్బాలిక్ యాసిడ్, ఇవన్నీ కూడాను ఏ రకంగా ఏ పాళ్లలో మిశ్రణం చేయాలి, చేసిన తర్వాత ఇగ్నిషన్ ఎలా చేయాలి, ఇగ్నిషన్ చేసిన తర్వాత హీట్ ఎలా ఎక్కుతుంది, పేలుడు ఎలా జరుగుతుంది, మొత్తం పూర్తిగా బొమ్మల ద్వారా పూర్తిగా వివరంగా రాయడం జరిగింది. దాంతో ఈ కాగితం అలా చేతులు మారుతూ ప్రిన్సిపాల్ దగ్గరికి వస్తే ప్రిన్సిపాల్ పోలీసుల్ని పిలిచి అసలు ఇది ఎవరి హ్యాండ్ రైటింగో తేల్చమన్నారు. స్కూల్లో ఉండేటువంటి విద్యార్థుల హ్యాండ్ రైటింగ్తో మ్యాచ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తే పారామెడికల్ కోర్సులో చేరినటువంటి సర్ఫరాజ్ అనే అబ్బాయికి చెందిందిగా గుర్తించారు. సర్ఫరాజ్ ఇంటికి వెళ్ళారు. అయోధ్యలోనే ఉండేటటువంటి ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి ఆ పిల్లవాడి ఇంటికి తాళం ఉంది. పిల్లవాడి ఇంట్లో లేడు. పిల్లవాడితో పాటు పిల్లవాడికి 2 మిత్రులు ఉన్నారు. ఆ 2 మిత్రులు కూడా లేరు. ఒకడి పేరు అభిషేక్, ఇంకొకటి పేరు సుభాష్. వీళ్ళిద్దరు కూడా లేరు. లేకపోయేసరికి అనుమానం వచ్చి అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏమిటి అంటే ఇందులో అభిషేక్ అనేవాడు సొంత ఊరికి వెళ్ళాడని తెలియంది. మొత్తానికి వెతుకులాట ప్రారంభిస్తే సర్ఫరాజ్ దొరికాడు. సర్ఫరాజు పొంతన లేని సమాధానం ఇస్తున్నారు. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని అడిగితే చాలా మంచి పిల్లవాడు, ఎలాంటి గోల లేనటువంటి పిల్లవాడు, ఎవరితోటి కూడాను వాద వివాదాలకు వెళ్ళినటువంటి వాడు, మంచివాడని అందరూ చెప్తున్నారు. అయితే ఈ కాగితము తనదేనైనా అతను అంగీకరించాడు. అతని గదిలో కూడాను ఆశ్చర్యకరంగా జై శ్రీరామన్ రాసినటువంటి ఒక కుర్తా, పసుపు రంగులో ఉన్నటువంటి ఒక ధోవతి లభించింది. కుర్తా ధోవతిని ధరించి సరయూ నదిలో స్నానం చేసి అనేక సార్లు అతను ఒంటరిగా అయోధ్య మందిరానికి వెళ్ళొచ్చాడు. అయోధ్య మందిరానికి అనేక సార్లు వెళ్ళొచ్చాడు. ఇది ఒక్కసారిగా పోలీసుల్లో ఆశ్చర్యం మొదలైంది. ముందు అసలు దర్యాప్తు ఏ రకంగా ఒక పిల్లవాడు ఈ రకంగా లోపలికి ప్రవేశించాడో, అతని బాంబులు తయారు చేయడానికి కావలసినటువంటి సామగ్రి రెడీ చేసుకుంటున్నాడు, అనేక సార్లు సరయులో మునగడము, అనేక సార్లు దేవాలయ దర్శనం చేసుకోవడం, బాలరాముని దర్శనం చేసుకోవడం, దీనివల్ల ఎవరికి అతని పట్ల అనుమానం రాకుండా ఉండేలాగా అతను వ్యవహరిస్తున్నాడు. చివరికి ఇవన్నీ అతను ఏం చేయబోతున్నాడు అన్నటువంటి ప్రశ్న వచ్చింది. సర్ఫరాజ్ ఏం జవాబులు ఇచ్చాడన్నది ప్రస్తుతానికి పోలీసులు రహస్యంగా ఉంచుతున్నారు. అతని మిత్రుల కోసం వెతుకుతున్నారు. మిగతా అతనితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఏమేం పనులు చేస్తున్నారు, వీళ్ళందరూ వెనక ఏదన్నా ఒక గైడ్ చేసేటటువంటి నాయకత్వం ఉందా, అది భారతదేశంలో ఉందా లేదా పాకిస్తాన్లో ఉందా, అసలు ఏమిటి అయోధ్య బాలరాముని మందిరంలో పేలుడు నిర్వహించేటటువంటి ప్రయత్నమా ఇది, లేకపోతే ఇంకేదన్నా చేయడానికి ప్రయత్నిస్తున్నారా? అయోధ్యలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ మెకానిజం ఎంత పటిష్టంగా ఉందన్నది పరీక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ అతను ఈ బాంబ్ మేకింగ్ మాన్యువల్ ఏదైతే చేత్తో రాసుకున్నారో అది
పొరపాటున మర్చిపోయాడా, లేకపోతే కావాలని పోలీసుల్ని తప్పుదోవ పట్టించడానికి చేస్తున్నాడా, అసలు ఏమిటిదంతా అన్నది ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. అయోధ్య రామ మందిరంలో త్వరలో పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి సమయంలో ఈ తరహా కార్యక్రమం జరగడం, ఈ తరహా సంఘటన బయటపడటం, సర్ఫరాజ్ పూర్తిగా జై శ్రీరామ్ ధోతి కట్టుకుని వెళ్ళి రావడము, సరయు నదిలో స్నానం చేయటము, ఇవన్నీ ఏమిటి, దీనికి సంబంధించినటువంటి లోతులు ఏమిటన్నది తెలుసుకునేందుకు అతనితో పాటు ఉన్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా అభిషేక్ అండ్ సుభాష్, వీళ్ళ పాత్ర ఏమిటి, వీళ్ళు కాకుండా వేరే ఎవరైనా ఉన్నారా, అసలు ఏం జరుగుతోందన్నది దర్యాప్తు ప్రస్తుతం జరుగుతోంది. రాజా దశరథ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇప్పుడు మొత్తం సంచలనాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. నిత్యము పోలీసుల రాక, దర్యాప్తు, ప్రశ్నించడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. సర్ఫరాజ్ని ఏమడుగుతున్నారు, అతని నుంచి ఏ వివరాలు రాబడుతున్నారు, పెద్ద నెట్వర్క్ ఏదన్నా ఉందా, లేకపోతే పిల్లవాడు బాల్య సహజమైనటువంటి సరదాతో ఈ రకంగా రాసి పెట్టుకున్నాడా? ఎందుకంటే చాలామందికి ఆ వయసులో ఉన్న వాళ్ళకి గన్స్ ఇటువంటివి పోగు చేయటము, లేకపోతే పేలుడు పదార్థాలతో ఎక్స్పెరిమెంట్స్ చేయటము కొంత సరదాగా కూడా ఉంటుంది. అలాంటిది ఏదన్నా ఉందా? మొత్తానికి అన్ని కోణాల నుంచి పరిశీలన జరుగుతోంది. అయోధ్యలో ఇది జరగడం అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.